గిరిధర్ గారు, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విచారణకు ఆదేశించిన తర్వాత స్పందనలు కూడా వచ్చాయి. అక్కడ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కాంట్రవర్షియల్, తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, ఇంకా చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. బీజేపీ ఇంకా పాత విధానాలనే కొనసాగిస్తోంది, నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోంది అంటూ మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారో, అరుంధతి రాయ్కి మద్దతుగా నిలుస్తున్నారో, వీళ్ళు కూడా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గా ప్రోత్సహిస్తున్నట్టుగానే మనం భావించాలి. అయితే ఇప్పుడు ఈమెకి ఏ శిక్ష అయితే అర్హురాలో, ఏ శిక్ష పడ్డానికైతే అర్హురాలో, వీళ్ళందరికీ కూడా అదే శిక్ష వర్తింపజేయాలా వద్దా? అంటే మనకు కర్త మోదక ప్రియ ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడాను ఆ చట్టం వర్తించి తీరాలి. కొందరు ఒక టెర్రరిస్ట్ గన్ను పట్టుకొని ముందర యుద్ధం చేస్తున్నాడు, ఒక నక్సలైట్ ముందర యుద్ధం చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎకో సిస్టమ్ అంతా సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలడు. ఒక సైనికుడు ఇంకో ఫ్రంట్ లైన్ లో వెళ్ళి మన సరిహద్దులో యుద్ధం చేయగలుగుతున్నాడు అంటే దాని వెనకాల పెద్ద ఎకో సిస్టమ్ ఉంటే కానీ అది యుద్ధం చేయలేడు. అతనికి సమయానికి అన్నం కావాలి, నీళ్లు కావాలి, మందు సామాగ్రి కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి, అన్ని ఇక్కడి నుంచి వెనక నుంచి సరఫరా అవుతాయి కానీ అది యుద్ధం చేయలేడు. అలాగే నక్సలైట్స్, అలాగే ఇటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ వెనకాల సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీడియాలో కావచ్చు, ఎన్జిఓలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు. అలాగే మనం చూసాం ఈవెన్ కోర్టులలో కూడా మనకు తీస్తా సెదల్వాద్కి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆయన ఒక దీంట్లో ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే ఆయనకు 2-3 ఫోన్లు వస్తే రాత్రి కోర్టు ఓపెన్ చేసి ఆవిడకి బెయిల్ ఇవ్వడం మనం చూసాం. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, చీఫ్ జస్టిస్ కావచ్చు, ఏ జస్టిస్ అయినా కావచ్చు, మనం వాళ్ళని మనం అవమానించట్లేదు, ఆ పొజిషన్ అవమానించట్లేదు, కానీ వ్యతిరేకిస్తున్నాం, విభేదిస్తున్నాం, వాళ్ళు చేసిన పద్ధతి విభేదిస్తున్నాం. ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా బెయిల్ దొరక్క అవస్థపడుతున్నటువంటి ఎన్నో కేసులు ఉండగా ఈ వ్యక్తులకు మాత్రమే ఎందుకు రాత్రి తలుపులు తెరిచి 2 ఫోన్ కాల్ రాగానే అర్జెంటుగా బెయిల్ ఇవ్వడం ఎందుకు జరిగింది? మనకు దీని కేజ్రీవాల్కి ఉన్నటువంటి మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం ప్రకారము ఇంటరిమ్ బెయిల్ అయిన కాన్సెప్ట్ కూడా లేదు. ఆయన బెయిల్కి అడగలేదు, అర్జీ పెట్టుకోలేదు, అయినా ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఎందుకు ఇచ్చింది కోర్టు? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాలి. డెమోక్రసీలో చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు ప్రశ్నించే అధికారం భారత పౌరులకు ఉన్నది. అది ప్రశ్నించినంత మాత్రాన కోర్టుని ఏదో అవమానించినట్టో లేదా జడ్జిలను అవమానించినట్టు కాదు. విభేదం అన్నది ఒక సహజమైనటువంటి డెమోక్రటిక్ హక్కు మనకందరిది కూడా. కాబట్టి ఈ యొక్క చర్యలు చేస్తున్న వాళ్ళని కూడా మనం తప్పకుండా ఈ పరిధిలోనే చూడవలసి వస్తుంది. సరే, వాళ్ళ నెరేటివ్ అంతా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవిడ మాట్లాడింది కాబట్టి ఇవిడ ప్రాసిక్యూట్ చేస్తున్నారు, ఇది ఫ్యాసిజం అంటూ వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకమా, దేశానికి వ్యతిరేకమా అన్నది ఈరోజు కోర్టులు నిర్ణయించారు. మనకు సిస్టమ్ ఉన్నది, ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారే కానీ ఆవిడని అరెస్ట్ చేయమనో, ఆవిడ దోషనో ఆయన చెప్పలేదే. సరే, మీరు పోలీసులు చట్టం ప్రకారం ఏం చేస్తారో చేయండి. గతంలో క్రిమినల్ లా ప్రకారం ఆవిడని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు మాత్రం ఓన్లీ మనకు యుఏపిఏ చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు, అడిషనల్ పర్మిషన్. గతంలో ఆల్రెడీ ఆవిడ మీద ప్రాసిక్యూషన్ నడుస్తున్నది, కొత్త విషయం కాదు. కాబట్టి కోర్టులో ఇది నిర్ణయించబడుతుంది. నిజంగా ఆవిడ తప్పు చేసిందా, చేయలేదా, లేదా యుఏపిఏ చట్టం కింద ఆ పరిధిలో వచ్చేంత నేరం చేసిందా లేదా కోర్టు నిర్ణయిస్తుంది కదా. ఇప్పటి నుంచి మీరు ఆవిడ మీద జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఆవిడని ఏదో హింసిస్తున్నట్టు, ఆవిడని ఏదో అవమానిస్తున్నట్టు, లేదా ఆవిడకి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు వీళ్ళెందుకు ఎగురుతున్నారు వీళ్ళు? ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ ఉన్నది, ఆ ఎకో సిస్టమ్ అంతా కూడాను ఎన్జిఓలు కావచ్చు, మనకు ఇందాక చెప్పినట్టు మనకు పాత్రికేయులు కావచ్చు, ఇలా చాలా మంది దీనికి అంతా వెనకాల ఒత్తాస పలుకుతున్నారు కాబట్టే వీళ్ళు రాణించగలుగుతుంది. ఇంటర్నేషనల్లీ వీళ్ళకి చాలా పెద్ద సపోర్ట్ వస్తుంది. ఇమ్మీడియట్ గా మనకు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, ఇటువంటి ప్రెస్ లో అంతా, బీబీసీ, ఇక్కడంతా కూడాను, అల్ జజీరా, ఇక్కడంతా ఫ్యాసిస్ట్, హిందూ నేషనలిస్ట్ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అంటే వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. వీళ్ళు పర్సిక్యూట్ చేస్తున్నారు అంటూ ఇవన్నీ నెరేటివ్స్ తీసుకొస్తారు. సో గతంలో ప్రభుత్వాలు భయపడేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెరేటివ్కి భయపడి వాళ్ళు చాలా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. ఈ మోదీ ప్రభుత్వానికి 10 ఏళ్ల అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళు చేసే బెదిరింపులన్నీ తట్టుకోగలిగినటువంటి క్షమత, ధైర్యం ఆయనకు ఉన్నది కాబట్టి బేఖాతరు చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మనం స్వాగతిద్దాం, అభినందిద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి నేను చెప్పినట్టు కవిత కావచ్చు, ఇతరత్ర చాలా మంది ఇటువంటి మనకు టుకుడే గ్యాంగ్ కావచ్చు, అర్బన్ నక్సల్స్ కావచ్చు, ఎవరైతే దేశ విభజన కోరుకున్నారో, మనకు చికెన్స్ మనకు ఏదైతే కారిడోర్ ఉన్నదో, మనకు అస్సాం కారిడోర్, దాన్ని కట్ చేస్తే కనుక ఈశాన్యం అంతా భారతదేశానికి విడిపోతుంది అన్నటువంటి
ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కవిత గారి మీద కఠినమైన దేశ విద్రోహ చట్టాన్ని అమలు చేయాలని మనం డిమాండ్ చేయాలి. అంశాలు ఏమైనా కావచ్చు, కానీ దేశ విభజన ఎవరన్నా కనుక మాట్లాడితే మాత్రం దాన్ని ఎవరు కూడా సహించరు. ఇప్పుడు ఈ విచారణ ఎవరు చేయాలి? ఇప్పుడు ఎన్ఐఏ ఏమైనా రంగంలోకి దిగాల్సి ఉంటుందా, లేకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు చేస్తారా? లెఫ్టినెంట్ గవర్నర్ అయితే ఆదేశాలు ఇచ్చి విచారణ చేయవచ్చని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు రంగంలోకి దిగాలి, ఎవరు విచారణ చేస్తారు? ఆఫ్ కోర్స్ ఢిల్లీ పోలీసే చేయాలి ఇది. ఎందుకంటే ఈ ఘటన జరిగింది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఆవిడ ఒక కాన్ఫరెన్స్ లో ఇచ్చినటువంటి స్పీచ్ ఆధారంగా సుశీల్ పండిత్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరిట ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఢిల్లీ పరిధిలో ఉంది కాబట్టి ఢిల్లీ పరిధిలో లెఫ్టినెంట్ గవర్నర్ గారికి అధికారం ఉంది, ఆయన చేయగలరు. మిగతా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయకపోతే నిజంగా తప్పిదం వాళ్ళలో ఉంది. వాళ్ళతో చేయించవలసిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉన్నది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఇప్పుడు కవిత కేసులో వీళ్ళు ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు అని ఒక లెటర్ రాయొచ్చేమో కానీ తెలంగాణ ప్రభుత్వానికి, అంతకు మించి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో తెలంగాణలో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వలేదు. అదే ఏదైనా టెర్రరిజం యాంగిల్లోనో ఇంకా ఇతరత్ర ఏదైనా పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ స్టేట్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతాయి కదా, అప్పుడు ఎన్ఐఏనో సిబిఐఓ లేకపోతే ఇతరత్ర ఏజెన్సీస్ దాన్ని ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ ఏజెన్సీస్ కానీ దాంట్లో జోక్యం చేసుకో. కాబట్టి ఢిల్లీలో ఈవిడ చెప్పిన స్టేట్మెంట్ ఢిల్లీలో జరిగింది కాబట్టి ఈ మొత్తం జ్యూరిస్డిక్షన్ అంతా కూడా ఢిల్లీ పోలీస్ దగ్గర ఉంటుంది కాబట్టి ఢిల్లీ పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇది. అఫ్ కోర్స్ ఢిల్లీ కోర్ట్స్ లోనే 30,000 కోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ ఆవిడ కేసుని ముందుకు తీసుకొస్తారు. అల్టిమేట్ గా దాన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత పోలీస్ మీద ఉన్నది. పోలీస్ ప్రూవ్ చేయలేకపోతే మనం ఏ రాజాని చూసాము, కలిమోడిని చూసాము, వీళ్ళందరూ తప్పించుకున్నారు కదా. చిదంబరం ఇంతవరకు ఆయన ప్రాసిక్యూట్ అవ్వలేదు. కాబట్టి ఆ వ్యక్తికి చేసిన నేరానికి శిక్ష ఎలా పడాలి, ఎప్పుడు పడాలి, ఎంత పడాలి అన్నది నిర్ణయించవలసింది కోర్టులు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సబ్జుడిస్ కాబట్టి ఆవిడకి ఏదో అన్యాయం జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ లో ఎటువంటి పస లేదని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటే, కవిత మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళు అలా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.